మల్లిక, లోపల ఎవరున్నారు? ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు సంజయ్ బాబు పెళ్లి. ఎక్కడ? రిజిస్టర్ ఆఫీస్లో. రాజు, జాగ్రత్త. నేను చెప్పిందంత గుర్తుందిగా? ఉంది బాస్. మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. నేను మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే రాజు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మల్లిక, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. కమాన్ మంజు, బాయ్ రా. కంగ్రాట్స్ రా, నువ్వు మంజు ప్రేమించుకున్నారు. నేను గిరి సంతకాలు పెట్టి మీకు పెళ్లి చేశాం. అవునరా సంజయ్, ఇక మీ పనిలో మీరు ఉండండి, మేము వెళ్తున్నాం. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రా. బాయ్ రా. బాయ్. ఎంజాయ్. బాయ్. రా. కమాన్ మంజు, కమాన్. హే, వాట్ ఇస్ దిస్? భార్యగా మీ పాదాలకు నమస్కారం చేయడం నా ధర్మం అండి. హే మంజు, ఇదేంటి? నిన్నటిదాకా సంజయ్ అని పేరు పెట్టి పిలిచేదానివి, ఇప్పుడు సడన్ గా భర్త పాదాలకి నమస్కారం నా ధర్మం అంటూ హై లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు. నా మెళ్ళో 3 ముళ్ళు వేయకముందు మిమ్మల్ని ఎలా పిలిచినా పర్వాలేదండి. ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అమ్మో, నా వల్ల కాదు. ఐ కాంట్ బియర్ ఇట్. మంజు, అమెరికాలో లాగా లివ్ ఇన్ బాయ్ ఫ్రెండ్, లివ్ ఇన్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉందామనుకున్నాను, కానీ నీకిష్టం లేదన్నావు. దానికోసం నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానే తప్ప ఈ తాళి ఆచారాలు ఐ జస్ట్ డోంట్ లైక్. ఇక్కడ కావాల్సింది మన ఇష్టాలు కాదండి. ఇంకోసారి అండి అన్నావంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వద్దు, తదాస్తు దేవతలుంటారట. ఇంకెప్పుడూ ఆ మాట అనొద్దు. అలా అయితే నేను చెప్పినట్టు ముందు నువ్వు వినాలి, ఓకే?
ఇంకో గంటలో చూస్తూ ఉండండి, వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. ఎలా? ఎలాగో నువ్వే చూస్తావుగా. రే ఎండగా ఉంది, బీరేద్దామా? బీర్ తాగేకేం చేద్దాం? ఇంకేం చేస్తాం? భోజనం చేద్దాం. తర్వాత ఏం చేద్దాం? భోజనం చేసాక ఏం చేస్తాం? రా పడుకుందాం. పెళ్లి చేసుకునుంటే భోజనం చేశాక హాయిగా కాపురం చేసేవాళ్ళం. కాపురం అంటే గుర్తొచ్చింది, మన సంజయ్ గడు స్టార్ట్ చేసి ఉంటాడంటావా? స్టార్ట్ చేయడం ఏంట్రా? అదేరా శోభనం మొదలు పెట్టుంటాడా? ఒరే వేణు, సంజయ్ గడు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ రా. వాడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవునరా, నాకు డౌట్. అందరూ ఇండియా నుంచి అమెరికా వెళుతుంటే వీడేంట్రా అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తున్నాడు? రే, వాళ్ళ బాబు ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ విజయవాడలో బోల్డ్ అని ప్రాపర్టీ సంపాదించి పెట్టారా. వాటిని చూసుకుందామనే వీడి ఇక్కడికి వచ్చాడు. అంటే కంప్లీట్గా ఇక్కడే ఉండిపోతాడా? చెప్పలేమరా. వాడి మూడు ఎప్పుడెలా ఉంటుందో ఎవడికి తెలీదు. ఓకే గిరి, పాపం కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ డే ఎంజాయ్ చేయబోతున్నాడు. కాసిని మల్లెపూలు గులాబీలు పంపిద్దామా? నాకు తెలిసి వాడి కేర్ టేకర్ అదేరా ఆ మల్లికారాజు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ అరేంజ్ చేశారనుకుంటా. ఈ సెల్ ఫోన్ని పగలగొట్టి ఎక్కడన్నా పాతిపెట్టు. సెల్ ఫోన్ని పగలగొట్టాలా? ఎందుకు సార్? ఎదురు మాట్లాడద్దు, నేను చెప్పినట్టు చేయి. ఓకే? నేను సేఫ్గానే ఉన్నాను. యా, నా గురించి మీరేం వర్రీ కావద్దు. ఐఎమ్ ఓకే. ఎమర్జెన్సీ అయితే తప్ప నాకు ఫోన్ చేయొద్దు. ఎస్, సపోజ్ నాకు ఫోన్ చేయాల్సి వస్తే నాతో మాట్లాడిన వెంటనే నీ ఫోన్ని డిస్ట్రాయ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఫోన్ నెంబర్లు ఇంకొకళ్ళకి తెలియకూడదు. జాగ్రత్త. ఓకే.
రాజు, ఈ ఫోన్ను కూడా నాశనం చేయండి. వెళ్ళు. ఏమండి, ఒంట్లో ప్రవహిస్తోంది హిందూ రక్తం కదా, కొంచెం సాంప్రదాయం గుర్తొస్తోంది. మాటలతో మూడ్ స్పాయిల్ చేస్తున్నావు మంజు. ఒక్క హాఫ్ అన్ అవర్ నువ్వు కోఆపరేట్ చేస్తే ఫస్ట్ నైట్, ఓహ్ ఇది డే కదా, ఫస్ట్ డే సెలబ్రేట్ చేసుకుందాం. జో వద్దు సంజయ్. వద్దా? మరి మనం పెళ్లి చేసుకునేందుకు? నా ఉద్దేశం నీకు అర్థం కాలేదు సంజయ్. వద్దు అన్నాను కానీ అసలు వద్దు అనలేదుగా. నువ్వు నాకు అర్థం కావట్లేదు మంజు. చెప్పాలనుకుంది స్ట్రైట్ గా చెప్పు. చెప్తాను, నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సంజయ్, ఫస్ట్ డే వద్దు, చీకటి పడేదాకా వెయిట్ చేద్దాం. ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుందాం. నోవే, నా వల్ల కాదు. రాత్రి వరకు నేను వెయిట్ చేయలేను. ఓకే, ఓ పని చేద్దాం. నువ్వు నాకు 1 అవర్ టైం ఇవ్వు. ఫ్రెష్గా స్నానం చేసి పూల జడేసుకుని పాల గ్లాస్తో లోపలికొస్తాను. వద్దు మంజు, పూల జడలు పాల గ్లాసులు నాకిష్టం లేదు. కావాలంటే స్నానం చేసిరా. సరే సంజయ్, అరగంటలో వస్తాను. ఓ కండిషన్. ఏంటది? నువ్వు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లాక్ చేయకూడదు. వాట్? బాత్రూమ్ గడి పెట్టుకోకూడదా? ఎందుకు బాబు? ఎందుకో నీకు తెలుసు పాపా. వీటితో ఎప్పటికైనా అవసరం రావచ్చు. వాడు కానీ రివర్స్ అయితే వీటిని బ్రహ్మాస్త్రంలో ప్రయోగించవచ్చు.
Cheers. అబ్బా, బీరు బీరేరా. పగలు బీరు తాగాలి, రాత్రికి రమ్ము తాగాలి. ఏంట్రా తాగడం కోసం బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావే? ఏ సీజన్ అయినా తాగటం నాకు ఇష్టం. ఏంట్రా ఏంటి ఆలోచిస్తున్నావు? అదేరా, మన సంజయ్ గడ్ ఇప్పుడు ఏం చేస్తుంటాడని ఆలోచిస్తున్నాను అంతే. నాకు తెలిసి ఇప్పుడు సంజయ్ గడ్ ఏం చేస్తున్నాడంటే కనుల సోన నీ పొలుకే నా వీణ నీదా డిజిటల్ తోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహావీరా చూపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోన 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 మీన కనుల సోన నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా మేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి మనమేదో చెయ్యాలి చిరుగాలి వీయాలి మనపేంటో అడిగిందంటూ కవిట్లో చేరాలి చలిగిలి చేసెను మోనా తొలి ముద్దుల కైరానా చలిగిలి చేసెను మోనా తొలి ముద్దుల కైరానా ఆనందం అంబరమైనను నేను మరవాల మోన 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 మీన కనుల సోన నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా
తోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహావీరా చూపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోన మోన హే మోన 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 మీన కనుల సోన నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు? నా వైఫ్ నా సొంతం, కానీ నాకు సిగ్గేస్తోంది. నా ఓన్ ప్రాపర్టీని నేను ఎలా చూసినా ఎలా ఎంజాయ్ చేసినా ఎందుకని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదు? కానీ ఆడదాన్ని కదా, బయటపడకూడదని బెట్ చేస్తున్నానంతే. అది నా తప్పు కాదు మంజు. నువ్వు త్వరగా స్నానం చేస్తే మనం స్వీట్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ప్లీజ్. నీకు లేదా? వద్దు సంజయ్, ప్లీజ్ ఇక్కడొద్దు సంజయ్. అలా అన్నావు, బాగుంది. ఓకే, ఏం పర్వాలేదు. బయటకు వచ్చావు కదా, వద్దు ఇక సంజయ్, నేను చూసుకుంటాను. ప్లీజ్. ఆ, ఖచ్చితంగా వీడు వెనకాలేదో పెద్ద కథే ఉన్నట్టుంది. రాజుకి వీడికి ఎలా పరిచయం ఏంటో నాకు తెలీదు. వీడి వాలకం చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్లాగే ఉన్నాడు. ఒక సెల్ ఫోన్లో ఒక్కసారి మాట్లాడుతున్నాడు అంటే వీడొక్కసారి ఫోన్లో మాట్లాడితే 3-4 వేల ఖర్చు అన్నమాట. ఆ లెక్కన చూస్తే వీడు లక్షాధికారి కాదు, డౌట్ లేదు, ఖచ్చితంగా కోటీశ్వరుడే అయ్యుంటాడు. దరిద్రుడికి పెళ్ళామవటం కన్నా డబ్బున్నోడి కాళ్ళు పిసుకుతూ బతకడం మేలు. అవును, ఒక ఫోన్లో ఒక్కసారే మాట్లాడుతున్నాడెందుకు? కొంపతీసి వీడు ఏ దొంగో కాదు కదా. వీడెవడైతే మనకెందుకు? వీడి దగ్గర నుంచి మనకెంత లాభం ఉందో చూసుకుంటే చాలు, అంతే. ఏంటో వీడు తెగ ఫోన్లో మాట్లాడేస్తున్నాడు. అవును, ఈ రాజుగాడేమయ్యాడు? ఇంకా రాలేదు. 2 సెల్ ఫోన్లు పాత పెట్టడానికి ఇంతసేపా? ఒకవేళ ఎలాగో పాత పెడుతున్నాం కదా అని వాడి చుట్టాలందరికీ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాడా? ఏది ఏమైనా సరే వీణ్ణి లైన్లో పెట్టాలి. ఎలాగప్పా? ఏం చేయాలి? Come on. Hey. సంజయ్, కాసేపు సెల్ ఆఫ్ చేస్తాను. వద్దు సంజయ్, ఎప్పుడో ఇంపార్టెంట్ ఫోన్ వస్తుందో తెలియదు కదా. కాసేపు సెల్ ఆఫ్ చేస్తాను.
ఆఫ్ చేసేశాను. రాజు, సెల్ ఫోన్ పాడు చేసావా? చేశాను. విరక్కొట్టి మట్టిలో పాతిపెట్టాను. గుడ్. నేనెవరినో ఏంటో మీకు పూర్తిగా తెలియదు, అవునా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఉందో లేదో మీకనవసరం. నేనెప్పుడు ఏం చేస్తానో, ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు. కానీ రేపు మధ్యాహ్నం వరకు నేనిక్కడే ఉండాలి. ఇక్కడే అంటే ఈ ఇంట్లోనా? ఎస్, యు ఆర్ రైట్. యు ఆర్ రైట్ రాజు. ఎందుకు? ఇంతకంటే మంచి ప్లేస్ ఈ సిటీలో ఉండదేమో. ఇంతకంటే మంచి ప్లేస్ సిటీలో లేదా? అదేంటి? డబ్బులిస్తే బోల్డ్ అన్ని హోటళ్ళు ఉన్నాయిగా. మల్లిక, మంచి ప్లేస్ అంటే నా దృష్టిలో సేఫ్టీ ప్లేస్ అని. ఓకే బాస్, మీ మంచి చెడు మేము చూసుకుంటాం. మీ మీద ఏగవాలన్నా ఊరుకోం. థ్యాంక్ యూ రాజు. రాజు, మల్లిక, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంజయ్ని ఇంట్లోంచి బయటకు పంపించాలి. ఓకే? షిట్, స్విచ్ ఆఫ్ చేశాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హౌ ఆర్ యు రాణి? ఫైన్ సార్, థ్యాంక్ యూ. అర్జెంట్గా కలవమని, అదే సీక్రెట్గా కలవాలని చెప్పారు. అవును రాణి, నీకు ఇంపార్టెంట్ కేసు అప్పగిద్దామని పిలిపించాను. ఈ కేసు నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఎస్ సార్. రాణి, ఈ రాష్ట్ర డీజీపీగా నేను, ఒక డైనమిక్ స్పెషల్ ఆఫీసర్గా నువ్వు, ప్రజలందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈ సీక్రెట్ ఆఫ్ గాడ్, ఏ సీక్రెట్ బిట్వీన్ త్రీ ఈ సీక్రెట్ ఆఫ్ ఆల్. అలాగే సార్. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనిద్దరికీ తప్ప ఎవరికీ తెలియకూడదు. ఎస్ సార్.
ఓకే సార్. I love you, darling. Hey, సంజయ్ ఆకలేస్తుంది. మల్లికని పిలిచి వడ్డించమని చెప్తాం. ఈరోజు వంట చేయొద్దని వాళ్ళతో చెప్పాం, గుర్తుందా? ఓ మర్చిపోయాను మంజు. ఓకే, రెస్టారెంట్ నుంచి తెప్పిద్దాం. రేయ్, ఇదేంట్రా ఈ టైంలో వచ్చారు? మీకు ఫుడ్ తీసుకొచ్చాంరా. ఏంట్రా వేణు వాసన వస్తుంది? మధ్యాహ్నమే మందేశావా? అవునరా, వేణు నీ మ్యారేజ్ అకేషన్ సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. ఎలాగూ వేడిగా ఉంది కదా అని చల్లటి బీరేసాం అంతే. ఒరే సంజయ్, నువ్వు బీర్ తాగను మాకు తెలుసురా. అందుకే నీకోసం బ్లెండర్ స్ప్రైట్ పట్టుకొచ్చాం. హ్యాపీగా తాగి శోభనం చేసేసుకో. థ్యాంక్స్ రా, ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, మీరే తెచ్చారు. థ్యాంక్స్. రేయ్, ఫ్రెండ్షిప్లో మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవడం బాగుందిరా. ఎనీహౌ, టైం వేస్ట్ ఎందుకు, నువ్వు ప్రొసీడ్ అయిపో, మేము బయలుదేరుతాం. రే గిరి, రారా వెళ్దాం. అలాగేరా. గిరి, నువ్వేమనుకోకపోతే మల్లికని రమ్మని చెప్పెళ్తావా? మల్లిక ఎక్కడుందిరా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు. అలాగేరా, బాయ్. ఓకేరా, బాయ్. బాయ్ రా. ఓకే, బాయ్. నిజం చెప్పు రాజు, కౌశిక్ బాబు ఇచ్చిన సెల్ ఫోన్లో నిజంగానే పాతి పెట్టావా? అర్థమైందిరా. గుంట తీసి పాతి పెట్టమనిస్తే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకున్నావు, అవునా? మళ్ళీ పెద్దగా మాట్లాడద్దు. కౌశిక్ గురించి నిజంగా మనకు పూర్తిగా తెలియదు. ఒకప్పుడు ఎప్పుడో నాకు స్కూల్లో క్లాస్మేట్. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం వికారాబాద్ పక్కనున్న పల్లెటూళ్ళలో ఓ పెళ్లికెడితే అక్కడ కలిశాడు. వికారాబాద్ పక్కన పల్లెటూరులోనా? కొంపదీసి అన్నల మనిషి కాదు కదా? వాడెవడైతే మనకేంటి, వాడికి సహాయం చేస్తే మనకేంటి లాభం అని నేను ఆలోచిస్తున్నాను. నేను కూడా అదే ఆలోచిస్తున్నానురా. వాడితో ఉండటమా, నీతో కాపురం చేయటమా అని ఆలోచిస్తున్నాను. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. మల్లిక, ఏం మల్లిక, నీకోసమే వెతుకుతున్నావు. నా కోసమా? ఎందుకు బాబు? మీ అయ్యగారికి భోజనం పెట్టాలంట, నిన్ను పంపించమని చెప్పాడు. అలాగే బాబు. రారా. భోజనం ఎక్కడి నుంచో తెప్పించారే. ఏమో తెలీదు, వేణుబాబుగానే తెచ్చాడేమో. సరే, నేను వెళ్ళొస్తా. ఏంట్రా వేణు అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? నేను ఆలోచిస్తుంది సంజయ్ గురించిరా. సంజయ్ గురించా? వాడి గురించి ఆలోచించడానికి ఏముందిరా? అమెరికా నుంచి వచ్చాడు, మంజుతో పరిచయం అయింది. పెళ్లికి ముందు కమిట్ అవ్వాలనుకున్నాడు, కానీ పెళ్లికి ముందు అది వద్దు అని మంజు అంది. సరే, పెళ్లి తర్వాతే కమిట్ అవుతానన్నాడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సాక్ష్యాలు కావాలి కాబట్టి మనల్ని రిక్వెస్ట్ చేశాడు. పాత స్నేహితులం కాబట్టి సరే అన్నాం. సింపుల్గా గ్రాండ్గా మ్యారేజ్ జరిపించాం. ఫస్ట్ డే కూడా ప్రిపేర్ అయిపోయారు. ఈ బాటికి 1 2 అదే గిరి, ఇందాక నువ్వు అడిగావే నేనేం ఆలోచిస్తున్నానా అని. అడిగావు, గుర్తుందా? గుర్తు లేకపోవడానికి మనం తాగింది బీరే కదరా. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు?
నా అనుమానం నిజమైతే సంజయ్ గాడు మంజుతో ఇంకా సెలబ్రేట్ చేసుకోలేదని అనుకుంటున్నారా? వాడు సెలబ్రేట్ చేసుకోలేదని నీకెలా అనిపిస్తుందిరా? గిరి, ఎందుకో తెలీదు, సంజయ్ ఫేస్లో నాకు డిస్టర్బెన్స్ కనిపించిందిరా. అది టైట్నెస్ అని ఎందుకు అనుకోకూడదు? ఫేస్ రీడింగ్ నాకు బాగా తెలుసు గిరి. అలసటకి ఆందోళనకి తేడా నాకు బాగా తెలుసు. మొత్తం క్లీన్ చేశాను. ఇంకేమైనా కావాలా సార్? మల్లిక, బూస్ట్ గాని హార్లిక్స్ గాని కలిపి ఫ్లాస్క్లో పోసేళ్ళు. ఓకే? అలాగే నువ్వు రాజు కలిసి హోటల్లో భోంచేసి ఆ తర్వాత ఇద్దరు ఏదైనా సినిమాకి వెళ్ళండి. మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో సార్. లేటుగా రమ్మని చెప్తున్నాను. ఇదిగో వెళ్ళండి. ఓకే సార్. ఏంటి సంజయ్, మల్లికని రాజుని ఎందుకు పంపించేశావు? ఎందుక మనిద్దరికి అడ్డం లేకుండా. పొద్దుటి నుంచి వాళ్ళు మనకెప్పుడైనా అడ్డం వచ్చారా? చెప్పు, అడ్డం వచ్చారా? రాలేదనుకో, కానీ మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారనే అనుమానం నీకొచ్చింది కదా. అవును, ఇప్పటికి కూడా నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా మనల్ని ఎవరో గమనిస్తున్నారు. నువ్వు అబద్ధం చెప్పడం లేదని నాకు అర్థమైంది మంజు. వెంటనే ఆలోచిస్తే ఈ ఇంట్లో ఉండేది మనిద్దరం కాకుండా మల్లిక, రాజు. సో మనకు తెలియకుండా వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరూ మనల్ని అబ్జర్వ్ చేసే అవకాశమే లేదు. చేయగలిగింది వాళ్ళిద్దరే తప్ప వేరే ఎవరికి సాధ్యం కాదు. అందుకే వాళ్ళిద్దరిని సినిమాకి పంపించా. మల్లిక ఎక్కడికి వెళ్ళింది? లోపల సంజయ్ బాబుకి మంజు మేడంకి భోజనం పెట్టడానికి వెళ్ళింది. వస్తుండొచ్చు. నువ్వు భోంచేశావా? మీరు తినకుండా నేనెలా తింటాను బాస్? మళ్ళీకొచ్చాక ముగ్గురికి ఏం కావాలో తెప్పించుకుందాం. మళ్ళీ నువ్వు భోజనం చేసావా? లేదు రాజు, మీరిద్దరూ బయట కూర్చునుంటే నేనెలా తింటాననుకున్నా? రాజు, దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళు. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకో. అలాగే 2 చికెన్ మంచూరియా, నూడిల్స్, కర్డ్ రైస్ పట్రా. అలాగే తీసుకో. రాజు, అలాగే 4 ప్యాకెట్ల సిగరెట్లు, ఒక ఫుల్ బాటిల్ విస్కీ తీసుకురా. మల్లిక, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? కొత్తగా పెళ్లి చేసుకున్నోళ్ళు ఏం చేస్తారు? అదే చేసుకుంటున్నారు. అర్థమైందనుకుంటా. నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ? రాజుకి నువ్వంటే చాలా ఇష్టం కదూ? అవును, నేనంటే రాజుకి చాలా ఇష్టం. కానీ నాకు ప్రతిరోజు వంకాయ కూరతో అన్నం తింటాం అలవాటు లేదు. ఈరోజు అన్నం తింటే రేపు పులిహోర తింటా, రేపు పులిహోర తింటే ఎల్లుండి బిర్యానీ తింటా. తింటానికే రోజుకో రకం చూసుకునే నేను ప్రతిరోజు ఒక్క రాజుతోటే కాపురం చచ్చినా చేయలేను. గుడ్, ఐ లైక్ ఇట్.
వెరీ గుడ్. రాణి, నీకు కేసు అప్పచెప్పి 1 గంట కూడా కాలేదు, అప్పుడే ఇంత ప్రోగ్రెసా? సార్, పొగడత పన్నీరు లాంటిది, వాసన చూసి వదిలేయాలి, తాకూడదు. వెల్ సెడ్ రాణి. నీకు పొగడతలంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నీ ప్రోగ్రెస్ చూస్తూ కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మీలాంటి పెద్దలు నన్ను అప్రిషియేట్ చేస్తే నేను ఎంబరాజింగ్గా ఫీల్ అవుతాను. బాయ్ ది బాయ్. నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది ఏంటంటే, అంటే మనకు కావాల్సిన వాడు ఖచ్చితంగా మీ పేపర్లో ఉన్నాడంటావు? ఎస్ సార్. అవును సార్, ఆటోలో బిహెచ్ఎల్ వరకు వచ్చాడని తెలిసింది. అక్కడి నుంచి ఒక మారుతి జెన్లో మియాపూర్ క్రాస్ రోడ్ పక్కన దిగాడని తెలిసింది. కార్ నంబర్ కనుక్కున్నావా? లేదు సార్, అది మాత్రం కనుక్కోలేకపోయాం. ట్రై అండ్ ట్రై, యూ విల్ గెట్ సక్సీడ్ అన్నాడు రాబర్ట్ బ్రౌస్. మన ప్రొఫెషన్లో మనకు కావాల్సింది 3 విషయాలు. 1 పేషెన్స్, 2 పేషెన్స్, 3 పేషెన్స్. వాట్ రాణి, ఏంటి వాడిని అలా చూస్తున్నావు? వాడి వాకింగ్ స్టైల్లో, వాడి బాడీ లాంగ్వేజ్లో ఏదో తేడా కనిపిస్తోంది సార్. ఎందుకైనా మంచిది వాడిని ఫాలో చేయమని మన వాళ్ళకి చెప్దాం. హలో, సంజయ్, కాసేపు పడుకోవచ్చు కదా. నిద్ర రావటం లేదు మంజు. హలో హలో, మేడం, సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, అందుకే మీ సెల్ రింగ్ చేశాం. కొంచెం అర్జెంటుగా సార్తో మాట్లాడాలి. 1 నిమిషం. ఎవరు మాట్లాడేది? విజయవాడ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీ మేనేజర్ని మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి. వాట్? ఓకే, ఐఎమ్ కమింగ్. ఏమైంది సంజయ్? నేను అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి. మంజు, నేను వెళ్ళొస్తాను. సంజయ్, నేను వస్తాను. వద్దు మంజు, అక్కడ పరిస్థితి చూసి వీలైనంత త్వరగా వచ్చేస్తాను. జాగ్రత్త, మల్లికను తోడుంచుకో. బాయ్. బాయ్. బాయ్, సీ యూ. సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? నాకు పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక హడ్డీలు వస్తూనే ఉంది. సరదాగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఈ బ్యాడ్ న్యూస్ ఏంటి? ఈ రాజుగౌడు ఫుడ్ తీసుకొస్తానని వెళ్ళి 1 గంట సేపు అయింది. ఇప్పుడు పార్సల్ చేయిస్తున్నాడా, అక్కడే కూర్చొని మెక్కుతున్నాడా? ఈ కౌశిక్ గాడు లోపల ఏం చేస్తున్నాడు? కొంపతీసి మంజులమ్మ మీద చేయి వేయటం లేదు కదా? ఇప్పుడు నేనేం చేయాలి? లోపల జరగరాంది ఏమన్నా జరిగితే సంజయ్ బాబుకి ఏమని సమాధానం చెప్పాలి? ఒరే రాజా, త్వరగా రారా, టెన్షన్గా ఉంది.
ఫుడ్డు మందు తెమ్మని 1000 రూపాయలు ఇచ్చాడు. త్వరగా రారా. 2 పెగ్గుల మందేస్తే కానీ ఈ టెన్షన్ తగ్గదు. లోపల ఏం జరుగుతుందో, కౌశిక్ గాడు మంజులమ్మని ఏం చేస్తున్నాడో. చా, ఈ రాజుగాడు ఇంకా రావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. అయ్యో బాబోయ్, ఏంటి ఇంతసేపు వెళ్ళాడు వీడు? ఎవరు నువ్వు? నీకేం కావాలి? నాకేం కావాలన్నా ఇస్తావా? ప్లీజ్, నువ్వెవరో నాకు తెలీదు. దయచేసి వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది వెళ్ళిపోవటానికి కాదు, ఇక్కడే సెటిల్ అవ్వటానికి. ఇక్కడ సెటిల్ అవుతావా? ఎందుకు? కాసేపు మాట్లాడకుండా వింటానంటే చెప్తాను. ఇంకాసేపట్లో వద్దు. ఏం జరుగుద్దో చెప్తే నీ గుండె ఆగిపోద్ది. ప్లీజ్, ఈ సస్పెన్స్ నేను భరించలేను. చెప్పు, ఇంకా సేపట్లో ఏం జరుగుతుందో చెప్పు. వద్దు పాపా, ఎప్పుడు ఏం చెప్పాలో ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పాపం మంజు ఎలా ఉందో ఏంటో. నేను అలా వదిలేసి వచ్చేసరికి బాగా దిగులు పడిపోయి ఉంటుంది. మంజును కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. కనీసం ఫోన్ అన్నా చేద్దాం. సెల్ మర్చిపోయొచ్చాను. ఎక్కడన్నా ఎస్టీడీ బూత్ దగ్గర ఫోన్ చేయాలి. హలో, ఎస్ జానీ, చెప్పు. రైట్, మియాపూర్ దిలీప్ గార్డెన్సా? గుడ్. వాట్, మిస్ అయ్యాడా? ఓ, ఇట్స్ ఓకే. ఆ సరౌండింగ్స్లోనే ఉండుంటాడు. జాగ్రత్తగా వెతుకు. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఓకే, రైట్. మన జానీ ఏమంటున్నాడు? మనం అనుమాన పన్నవాడిని ఫాలో చేశాడంట సార్. అభిరుచి హోటల్లో ఫుడ్ ప్యాక్ చేయించుకున్నాడట.
దిలీప్ గార్డెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎటెళ్ళాడో కనిపించలేదట. అంటే మన వాళ్ళు ఫాలో అవుతున్న విషయం వాడు పసిగట్టాడనమాట. మేబీ. చూద్దాం సార్. ఒరేయ్, ఎంతసేపురా? టైం 4 కావస్తోంది. ఇంకెప్పుడురా తినేది? మల్లిక, వాడెవడో నన్ను ఫాలో చేస్తుంటే తప్పించుకొని వచ్చాను. నిన్ను ఫాలో చేశాడా? ఎవడ్రా వాడు? పోలీస్ అనుకుంటా. ఏంట్రా నువ్వనేది? పోలీసా? పోలీసులు నిన్ను ఫాలో చేశారా? ఎలా తప్పించుకున్నావురా? ఎలాగోలా తప్పించుకున్నాను గానీ కౌశిక్ ఏడి? నిన్ను భోజనానికి పంపించాక సంజయ్ బాబుకి ఫోన్ చేశాడు. విజయవాడలో వాళ్ళ ఫ్యాక్టరీ తగలబడిపోయిందని వాళ్ళ మేనేజర్ లాగా మాట్లాడాడు. సంజయ్ బాబు విజయవాడ వెళ్ళిపోయారా? లేదురా, మంజులమ్మని ఇక్కడే వదిలిపెట్టి సంజయ్ బాబు ఒక్కడే వెళ్ళాడు. అంటే కౌశిక్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? అవును. ఒంటరిగా ఉన్న మంజులమ్మకి వీడు తోడు ఉన్నాడా? అదేరా. మల్లిక, లోపలేం అఘాయిత్యం జరగదు కదా? అదేరా, నాకు భయంగా ఉంది. ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. ఒరేయ్, ఆకలేస్తుంది, ముందు భోంచేద్దాన్రా. నాకెందుకో మనకు కావలసిన వాడు ఇక్కడే ఉంటాడనిపిస్తోంది సార్. రాణి, మనం సివిల్ డ్రెస్లో వచ్చుంటే బాగుండేది. సార్, పొద్దున మీరే ఒక మాట అన్నారు, గుర్తుందా? ఏంటది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా మీరు, స్పెషల్ ఆఫీసర్గా నేను మన రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసన్నారు. మర్చిపోయారా? రాణి, ఆ విషయం నాకు బాగా గుర్తుంది. మరి మనం యూనిఫామ్లో ఉన్నా సివిల్ డ్రెస్లో ఉన్నా ఒకటే కదా సార్? యు ఆర్ రైట్ రాణి. ఇప్పుడేం చేద్దాం? మన డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుదాం. బ్యూటిఫుల్. మీ ఇల్లు చాలా బాగుంది. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. ప్లీజ్, అమ్మా నాన్నలేని అనాథని ఏ దేవుడో కరుణించి నాకు ఈ రోజే పెళ్లి జరిపించాడు. పెళ్లి సంజయ్తో జరిపించాడు. శోభనం. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేండి సార్. ఆయన తిరిగి వచ్చాక మీకెంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను. హలో హలో మంజు, నేను సంజయ్ని. ఇంట్లో నా సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చాను. స్విచ్ కూడా ఆఫ్ చేసింది. నేను ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. నా సెల్కి ఎవరైనా ఫోన్ చేస్తే అవన్నీ నోట్ చేసి పెట్టు. హలో మంజు, మాట్లాడలేదేంటి? నేను చెప్పేది వింటున్నావా?
ఒరే రాజా, బాస్కి భోజనం తీసుకెళ్ళొద్దా? లోపల తిని ఉండడా? ఎక్కడుంది తినడానికి? నేనే మొత్తం క్లీన్ చేసి వచ్చానుగా. సరే, ఓ పని చెయ్యి. ఆ మిగిలిన బిర్యానీ, కర్డ్ రైస్, సిగరెట్ ప్యాకెట్లు అన్నీ ప్యాక్ చేసి తీసుకొని లోపలికి వెళ్ళు. నేనా? నేను ఒంటరిగా వెళ్ళను. కావాలంటే ఇద్దరం వెళదాం, పద. లోపల వాడే మూడ్లో ఉన్నాడు. అంటే నీ ఉద్దేశం మంజులమ్మతో? చెప్పలేం. వాడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అసలే కోతి, దానికి తోడు వాడి చేతిలో తుపాకీ. ఆ తుపాకీ గాని సంపాదించగలిగితే వాడి దగ్గరున్న డబ్బంతా కాజేయచ్చు. ఆ తర్వాత వాడిని కాల్చి చంపేసి హాయిగా బతికేయచ్చు. ఎందుకని మంజు ఫోన్ కట్ చేసింది? నేను మాట్లాడుతుంటే వినిపించుకోకుండా అలా అబ్రప్ట్గా కట్ చేయడంలో మంజు ఉద్దేశం ఏంటి? అసలు మంజుకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? నాకు డబ్బుందని ఆశపడి నన్ను పెళ్లి చేసుకుందా? చచ్చా, ఏమైంది నాకు? ఎందుకు ఇలా మంజు గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను? మా ఇద్దరి మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని సెల్ ఆఫ్ చేశాను. కానీ హడావిడిలో ఫోన్ మర్చిపోయి వచ్చేశాను. మై గాడ్, టైం 5:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో చీకటి పడుతుంది. 100 కిలోమీటర్లు దాటొచ్చేసాను. విజయవాడ వెళ్ళేసరికి 8 అవ్వచ్చు. గాడ్, సెల్ మర్చిపోయి రావడంతో ఎంత ఇబ్బంది అయిపోయింది. విజయవాడ మేనేజర్కి ఫోన్ చేద్దామన్నా నంబర్ సెల్లోని ఫీడ్ చేసింది. మంజుని అడిగి తెలుసుకుందామంటే రిప్లై ఇవ్వటం లేదు. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏంటి పాప, భయమేస్తోందా? ప్లీజ్ వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. చూడు పాప, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశా. ఇక మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్లే లేరు. కమాన్. ఈ పాటికి నీ మొగుడు ఖతమైపోయి ఉంటాడు. వాడు వెళ్తున్న కారులో టైం బాంబు ఫిక్స్ చేశా. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా ఎవ్వరికీ వినిపించదు మంజు. మెళ్ళో తాలిబొట్టు, కాలికి మెట్టెలు, నుదుట బొట్టు, తల్లో పూలు, చేతికి గాజులు వేసుకునే ఛాన్సే లేదు. కమాన్ కమాన్ మంజు. నుంచి తప్పించుకోలేవు. మంజు,
మర్యాదగా లొంగిపో. ఏంటి పాప, కలగన్నావా? ఏం కల? సంజయ్తో డ్రీమ్ సాంగా? నాతో రేప్ సీనా? ప్లీజ్ వెళ్ళిపోండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వదిలేయండి. వెళ్తా. నా పని పూర్తయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అంతవరకు నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే మంచిగుంటా. విసిగించావనుకో ప్రాణాలు తీస్తా. చూడు మంజు, తలుపు తీసి ఎవరొచ్చారో చూడు. మల్లిక గాని రాజుగాని అయితే లోపలికి రమ్మను. వాళ్ళిద్దరూ కాకుండా ఎవరైనా సరే వెంటనే పంపించేయి. చూడు, ఏదైనా డ్రామా ప్లే చేసినా, ఓవర్ యాక్షన్ చేసి సైగలు చేసినా వెనక ముందు చూడను. నీతో పాటు అందర్నీ షూట్ చేస్తాను. మీరా? ఈ కౌశిక్ గారు లోపల ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. లోపల మంజులమ్మను ఏదేదో చేసి సీన్ క్రియేట్ చేయడు కదా. అలాంటిది ఏదైనా జరిగితే అడ్రస్ లేకుండా పారిపోవాలి. లేకపోతే సంజయ్ బాబు తిరిగి వచ్చాక ఏం జరిగిందని అడిగితే అమ్మో కష్టం. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని అడిగితే ఏం చెప్పాలి? కేర్ టేకర్స్ మిమ్మల్ని నమ్ముకుని ఒంటరిగా మంజుని వదిలేసినందుకు మీరేం చేశారని నిలదీస్తే ఏం చెప్పాలి? ఇంతకీ ఆ కౌశిక్ గాడు లోపలేం చేస్తున్నాడు? ఇంతకీ ఆ కౌశిక్ గాడు లోపలేం చేస్తున్నాడు? ఫుడ్ పంపించమని కూడా బయటకు వచ్చి అడగటం లేదే. వెళ్ళి తలుపు కొడితే లోపల వాడే మూడ్లో ఉన్నాడు. తలుపు కొడదామా వద్దా? ఇంతకీ నేను చేస్తున్నది కరెక్టా? ఫుడ్ పెడుతున్న సంజయ్ బాబుకి ద్రోహం చేయటం మంచిది కాదని తెలుసు. కానీ ఎన్నాళ్ళిలా ఈ కౌశిక్ గాడికి హెల్ప్ చేసి
వాడిచ్చే డబ్బుతో సెటిల్ అవ్వచ్చా? ఒకవేళ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఇప్పుడున్న ఫుడ్ కూడా లాటరీ కొట్టే పరిస్థితి వస్తుంది. అన్నట్టు మళ్ళీ చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. ఒకవేళ అది కూడా నాలాగే ఆలోచిస్తుందా? వీలు చూసుకొని వీలైనంత నొక్కేసి పారిపోవాలని అనుకుంటుందా? ఏదైనా మంచిది, దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. తప్పదా? మంజు, సంజయ్ ఏడి? బాత్రూంలో ఉన్నాడా? మంజు, ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా. లేదు మంజు, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. రాకూడని టైంలో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసావా? అదేం లేదు. వీడేంటి బాత్రూంలో ఎంతసేపు ఉన్నాడు? రే వేణు, నీకన్నీ చెత్త చెత్త ఆలోచనలు వస్తారా? బాత్రూంలో ఎంతసేపు ఏం చేస్తాడు? స్నానం చేస్తుంటాడు. మీరు సంజయ్ గురించి అవును మంజు, మాట్లాడుతున్నారా? సంజయ్ బాత్రూంలో స్నానం చేస్తున్నాడు కదా. సంజయ్ ఇక్కడ లేడు, విజయవాడ వెళ్ళాడు. వాట్? విజయవాడ? ఉమ్, ఎప్పుడు? ఎందుకు? విజయవాడలో వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదో ప్రమాదం జరిగిందని వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. అందుకే సడన్ గా వెళ్ళాడు. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. మాకొక ఫోన్ చేస్తే నేను గిరిగాడో తోడెళ్లే వాళ్ళం కదా, ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? లేదు, టెన్షన్లో హడావుడిగా వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ కూడా మర్చిపోయి వెళ్ళాడు. ఒక్క నిమిషం. మంజు, అర్జెంటుగా వాళ్ళని పంపించే, లేకపోతే మీ ముగ్గురి శవాలు మూసీలో తేల్తాయి. ఏది వాడి సెల్ ఫోన్ ఏది? లేదు, తీసుకెళ్ళినట్టున్నాడు. ఇట్స్ ఓకే మంజు, మేము కాంటాక్ట్ చేస్తాం. నువ్వు మాత్రం రిలాక్స్గా ఉండు, సరేనా? పదరా. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే ఆలోచిస్తున్నాను సార్. మీరు చెప్పినట్టు మనకు కావాల్సింది పేషెన్స్. కొంచెంసేపు చూద్దాం, అవసరమైతే లోపలికి వెళ్ళి అటాక్ చేద్దాం. మన వాళ్ళని ఎవరినైనా పిలిపిద్దామా? వద్దు సార్, మనిద్దరం చాలు. గిరి, ఏంట్రా ఆలోచిస్తున్నావు? లోపలేదో ఇబ్బందిగా అనిపించిందిరా. మనకి తెలియకుండా లోపల ఎవరో ఉన్నారేమో అనిపించింది. మల్లికా రాజు కనిపించలేదు, మంజు ఒంటరిగా ఉంది, పైగా తెలియని టెన్షన్ ఏదో మంజు మొహంలో కనిపించిందిరా. నా అనుమానం నిజమైతే సంజయ్ లోపలే ఉన్నాడేమోరా. సంజయ్ విజయవాడ వెళ్ళాడని చెప్పింది కదా.
విజయవాడ ఫ్యాక్టరీలో ఏదో జరిగిందని ఫోన్ రావడం, సంజయ్ వెళ్ళడం, అది మంజుని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నిజం కాదేమో అనిపిస్తుందిరా. నో డౌట్, డెఫినెట్ గా సంజయ్. ఫోన్ ఇవ్వు. నో నో, ఇది నీకెలా ఇస్తాను? హలో మంజు, నేను సంజయ్ని. మంజు, యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత నువ్వు ఫోన్ ఆన్ చేసావు, కానీ నేను మాట్లాడుతుంటే అబ్రప్ట్గా కట్ చేస్తున్నావు. మంజు, నీవు ఓకే కదా? నీకేం కాలేదు కదా? మళ్ళీ ఏయ్ మళ్ళీ, ఇదేంటి ఇట్లా నిద్రపోతుంది? మళ్ళీ నిన్నే ఓసిని కౌశిక్ గాడి కోసం తెచ్చిన ముందు నువ్వు కొట్టేశావా? అబ్బా, కొంప ముంచావు కదే. నీ సంగతి తెలిసి కూడా మందు బాటిల్ నీకు అందుబాటులో పెట్టాను చూడు. నా చెప్తే నేను కొట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ భరించలేను. ఏయ్ మళ్ళీ, ఏయ్ మళ్ళీ, ఇంకా లాభం లేదు. మిగిలిన మందు నేను కొట్టి పడుకోవడమే బెటర్. ఏం జరిగితే అది జరుగుతుంది. ఛ, ప్లీజ్. చూడు మంజు, రేపు మధ్యాహ్నం వరకు నేను ఇక్కడే ఉంటా. అప్పటి వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేసినా చంపేస్తా. హ్యాండ్స్ అప్.
ఇన్స్పెక్టర్, మర్యాదగా పిస్టల్ కింద పడేయ్. Move. 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 మంజు, సంజయ్, మంజు, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎవరితను? నేను చెప్తాను సంజయ్. వీడి పేరు కౌశిక్. చెర్లపల్లి జైలు నుంచి పారిపోయిన అతి భయంకరమైన టెర్రరిస్ట్. రాబోయే విజయదశమి వేడుకల్లో బాంబులు బ్లాస్ట్ చేసి కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ అయిన ISI ఏజెంట్. జైలు నుంచి పారిపోయాక ఎక్కడ దక్కోవాలో అర్థం కాక నీ చిన్నప్పటి స్నేహితుడు కేర్ టేకర్ అయిన రాజుని కలిశాడు. ఇతనిస్తాన్న డబ్బుకు ఆశపడి రాజు, మల్లిక ఈ కౌశిక్కి షెల్టర్ ఇచ్చారు. ఈరోజే రిజిస్టర్ మ్యారేజ్ అయిన సంజయ్ మంజుల గురించి ఈ కౌశిక్ తెలుసుకున్నాడు. అందుకే నిన్ను ఊరికి పంపించి వీడిక్కడ మకాం పెట్టాడు. అర్థమైంది సార్. విజయవాడలో మా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని మేనేజర్ లాగా ఫోన్ చేశాడు. ఒక్క నిమిషం నాకు మైండ్ అంతా బ్లాంక్ అయింది. వీడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలని కూడా నాకు అనిపించలేదు. సడన్ గా విజయవాడ బయలుదేరాను. దారిలో నా సెల్ ఫోన్ మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. STD బూత్ నుంచి 4 సార్లు మంజుకి ఫోన్ చేసినా రిప్లై రాలేదు. డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని తిరిగి వచ్చేశాను. అది సార్ జరిగింది. ఇక్కడికొస్తే మీరు, మంజు, వీడు నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ మీరు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరైన టైంకే వచ్చారు. జరిగిందంతా ఓ పీడకలు అనుకుంటారో స్వీట్ మెమరీ అనుకుంటారో అది మీ ఇష్టం. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫదరా, మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఇక మీకు అడ్లేదు. బాయ్. థ్యాంక్ యూ సార్. మంజు, ఐ లవ్ యూ. సంజయ్.